Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. గోమాతకి కొన్ని ఆహార పదార్థాలని సమర్పించడం వల్ల అనేక సమస్యలకు పరిష్కారం ఉంటుందని చెప్తున్నారు సత్య తుమ్మలపల్లి గారు. గత ఎపిసోడ్స్లో కూడా ఒక్కొక్క సమస్య కోసం ఒక్కొక్క పరిష్కారాన్ని సూచించారు. ఇవాళ పీసీఓడి, పీసీఓఎస్ దాదాపు 100 మందిలో 95 మందికి ఉంటుంది ప్రాబ్లం ఇప్పుడు ఆడవాళ్ళకి. మరి వాళ్ళు గోమాతకి ఏ ఆహారాన్ని తినిపిస్తే వాళ్ళ ప్రాబ్లం నుంచి కొంచెం రిలీఫ్ అవ్వచ్చు అనేది గురువుగారి మాటల్లోనే విందాం. గురువుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, మీరు ఎప్పుడు గోమాతకి సంబంధించి ఏ సమస్య చెప్పినా వెంటనే ఒక రెమెడీ చెప్పేస్తున్నారు. అసలు ఇప్పుడు పీసీఓడి, పీసీఓఎస్ అనేది పెద్ద సమస్య. మునుపు లేని హాస్పిటల్స్ ఇప్పుడు దీని మీదే వీరికి ఒకటి వచ్చింది, అది పెద్ద బిజినెస్. అంత బిజినెస్ కాకుండా మీరు ఇంత చిన్న రెమెడీ చెప్తున్నారు కదా, దీనికి కూడా ఉందా అలా? ఖచ్చితంగానమ్మా. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళలో వచ్చే మేజర్ ఇష్యూ అయిపోయింది. గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే ఆహారపు అలవాట్ల వల్ల లేదా ఇంకా ఇతరత్ర కారణాల వల్ల ఈ పీసీఓఎస్, పీసీఓడి అనేది బాగా పెరగడం జరిగింది. దీనికమ్మా మనం గోసేవతో మనం దీన్ని పరిష్కరించుకోవచ్చు ఈ సమస్యని. అది ఎలాగంటే అమ్మా, మీకు కుదిరిన ఆదివారం, అప్పుడు ప్రతిరోజు కుదరాలని లేదు కాబట్టి చాలామంది ఉమెన్స్కి ఎంప్లాయ్ ఉమెన్స్ ఉంటారు కాబట్టి ఏదో ఒక ఆదివారం తీసుకోండి. అట్లీస్ట్ ఒక 3 సండేస్ తీసుకుని నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉపశమనం అనేది దొరుకుతుందమ్మా. మనం ఏం చేయాలంటే 3.5 కేజీలు మినిమం ఉండాలమ్మా. బీట్రూట్ కానీ టమాటా కానీ, టమాటా అయినా 3.5 కిలోలు లేదా బీట్రూట్ ఏదో. అవునమ్మా, స్తోమత ఉన్న వాళ్ళు 2 పెట్టుకోవచ్చమ్మా. మీరు ఏం చేస్తారంటే ఒక ఆదివారం ఒక గోశాలకు వెళ్ళారంటే రెండో ఆదివారం వేరే గోశాల చూసుకోండి అమ్మా. అలా 3 గోశాలకి 3 వారాలు చేసుకోండి తల్లి. ఖచ్చితంగా మీకు దీనికి ఉపశమనం అనేది అయితే ఉంటుంది. అవి తినిపించాలా గురువుగారు? అవునమ్మా, ఎవరైతే సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ చేతులతో మాత్రమే తినిపిస్తేనే ఇప్పుడు మనం చేసుకునే పరిహారానికి ఉపశమనం ఉంటుందమ్మా. ఓకే. ఒకప్పుడు ఆడవాళ్ళు అంటే ఇంట్లో పశు సంపద అది ఉండేది, గోసేవే చేసుకునే వాళ్ళు, అంటే ఒక చావిడే ఉండేది దానికోసం. అందుకే ఇప్పుడు ఆడవాళ్ళకి సమస్యలు ఇప్పుడు కొంచెం ప్రకృతికి పశువులకి దూరం అవ్వడం వల్ల కూడా ఇదంతా జరుగుతున్నట్టు. ఖచ్చితంగానమ్మా. పూర్వం మనం చూసుకున్నట్లయితే ఏమయ్యేది, ఉదయం లెగిసిన వెంటనే ఆవు పేడతోటే కల్లాపు చల్లేవారు. అది ఒక రకమైన బ్యాక్టీరియాని క్లియర్ చేసేది, గుడ్ బ్యాక్టీరియాని పుట్టించేది. ఇప్పుడు ఇది ఎక్కడ చూస్తున్నాం మనం? అది ఎక్కడ లేదు. అసలు మనం చూసుకున్నట్లయితే కన్న తల్లి తర్వాత ఇచ్చే హై వాల్యూ గోమాతకు మాత్రమే. చూడండి, పుట్టిన పిల్లలకి, చిన్న పిల్లలకి మనం చూసుకుంటే ఇప్పుడంటే పౌడర్స్ అవన్నీ వచ్చేసి పూర్వం లేవు కాబట్టి నేను చెప్పేది పూర్వం కోసం చెప్తున్నా. తల్లి పాలు ఇవ్వలేకపోతే కనుక వచ్చేది ఆవుపాలే. ఇప్పుడు ఎంత విశిష్టత! ఇప్పుడు అసలు మనం గోవుని ఆరాధించడం వల్ల ఎన్నో అద్భుతాలు చూస్తామమ్మా. ఓకే, సో ఇంత సైన్స్ ఉంది. ఇప్పుడు మీరు స్పెషల్ గా ఈ పళ్ళు వీటికి మీరు శని ప్రభావం కూడా నల్ల వంకాయలు, నలుపు రంగువి చెప్తూ ఉంటారు. అవునమ్మా. ప్రతిదీ మీరు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆ గ్రహ శాంతికి కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసి చెప్తున్నట్టు. ఇప్పుడు ఈ పీసీఓడి ఇదంతా దాదాపు బ్లడ్ రిలేటెడ్ అవి ఉన్నాయి కనుక. అవునమ్మా. ఎందుకంటే ఈ పీసీఓడి వచ్చే అన్ని కూడా మనకి శని వల్ల రావచ్చు, కొన్ని కారణాల్లో రాహు వల్ల రావచ్చు, కుజుడు వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ కామన్ కలర్ రెడ్ అమ్మా. అందుకని మనం బీట్రూట్ కానీ టమాటా కానీ మనం పెట్టమని చెప్తున్నాం గోవులకి. దీని వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఉపశమనం అనేది జరుగుతుంది, అక్కడ గోసేవ కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఒకవేళ మధ్యలో ఏదైనా ఆటంకం, పీరియడ్స్ లాంటివి వచ్చినా కూడా నెక్స్ట్ ఆదివారం రోజు పెట్టుకోవాలి. ఖచ్చితంగా తల్లి, ఎటువంటి ఇబ్బంది లేదమ్మా దీనికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. థ్యాంక్ యూ అమ్మా.